రెడ్డిగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పంగిడి రిలయన్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. బయో ఎనర్జీ ప్లాంట్లో ట్యాంకుపై బెలూన్లు కాలిపోవడంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఘటనా స్థలానికి కొవ్వూరు ఎంఆర్ఓ అధికారులు పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పంగిడి రిలయన్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. బయో ఎనర్జీ ప్లాంట్లో ట్యాంక్పై బెలూన్లు కాలిపోవడంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఘటనా స్థలానికి కొవ్వూరు ఎంఆర్ఓ అధికారులు పరిశీలించారు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం ఏలూరు నుంచి మా కరెస్పాండెంట్ మురళి లైవ్లో అందిస్తారు. రైట్ మురళి, చెప్పండి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పంగిడి బయో గ్యాస్ ప్లాంట్ లో ప్రమాదం సంభవించింది. గ్రామాన్ని ఆనుకుని రిలయన్స్ కంపెనీ ఆధ్వర్యంలో బయోగ్యాస్ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా ప్లాంట్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. అయితే ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఎటువంటి ప్రొడక్షన్ తీయట్లేదని చెప్పి యాజమాన్యం చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి ఆ బయోగ్యాస్ ప్లాంట్ పైన పేలటంతో అయితే పూర్తిగా మంటలు వ్యాపించాయని చెప్పొచ్చు. మంటలతో పాటు పొగ అలుముకోవడంతో అయితే గ్రామస్తులు ఒక్కసారిగా ఆ ప్లాంట్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. అంటే జనావాసాల మధ్యలో ఈ ప్లాంట్ ఉండటం, ప్రొడక్షన్ తీయటం కారణంగా అయితే మేము ఇబ్బందులు పడతాం అంటూ కూడా ధర్నా చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ బయోగ్యాస్ ప్లాంట్ లో ప్రమాదం సంభవించడంతో అయితే అక్కడ మొత్తం కూడా పొగ వ్యాపించింది. అలాగే ఆ గ్రామాలకు సంబంధించి కూడా వారందరూ కూడా ఒక్కసారిగా అయితే భయాందోళనలకు గురయ్యారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అధికారులు అంటే అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. అటు ఎంఆర్ఓ అలాగే అగ్నిమాపక సిబ్బంది కూడా సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల ప్రధాన కారణం అంటే ఏం చెప్తున్నారు అధికారులు? ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది. దీనికి సంబంధించి అంటే ఏ విధమైన ప్రొడక్షన్ అయితే జరగట్లేదు. అంటే వ్యర్థాల నుంచి ఈ గ్యాస్ తీసే ప్లాంట్ కాబట్టి ఈ ప్లాంట్ పైన అంటే గాల్లో ఉన్న ఆ ప్లాస్టిక్ షీట్లు కాలిపోవటం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. అంటే దీనికి సంబంధించి అయితే పూర్తిగా ఈ ప్రొడక్షన్ పూర్తిగా స్టార్ట్ కాలేదు. అంటే గత 2 సంవత్సరాలుగా రిలయన్స్ కంపెనీకి సంబంధించిన ప్లాంట్ పనులు జరుగుతున్నాయి. ఆ పనుల్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి యాజమాన్యం చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రమాదానికి సంబంధించి ప్రొడక్షన్ తయారు చేయడానికి వేస్ట్ నుంచి ఈ గ్యాస్ తీస్తూ ఉంటారు. అంటే ఆ పైన ప్లాస్టిక్ షీట్లు కాలిన కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా రిలయన్స్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ ప్రమాదంలో మంటలు అదుపులోకి వచ్చాయి అగ్నిమాపక సిబ్బంది? అంటే పూర్తిగా మంటలు అంటే పెద్ద మంటలేం కాదని చెప్పుకోవచ్చు. అంటే పైన ఉన్న రియాక్టర్ కి సంబంధించి పైన పేలిందని చెప్పుకోవచ్చు. దాని కారణంగానే ఆ గ్యాస్ వేస్ట్ గ్యాస్ కారణంగా అయితే పొగ సంభవించింది. అంటే మంటలు తక్కువగానే ఉన్నాయి, ఎక్కువగా పొగ వ్యాపించడంతో అయితే ప్రజలు భయాందోళనకు గురయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ గ్యాస్ ప్లాంట్ ప్రమాదం జరిగినప్పుడు తీవ్రంగా ప్రాణ నష్టం కూడా ఉంటుంది. ఇలాగా జనావాసాల మధ్యన ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడంపై అయితే ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మురళీ.